మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అంటూ, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీస్తుంది. నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనే దానిపై ఎవరికి తగినట్లు వారు అర్థాలు చెప్పుకుంటున్నారు. చాలామంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేశారంటున్నారు. అసలు సంగతికి వస్తే ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వెళ్లారు. భార్యతో కలిసి నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఆయన మద్దతు ప్రకటించారు. అయితే అంతకుముందు ఒకరోజు ముందే ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు. మరుసటి రోజే శిల్పారవి ఇంటికి వెళ్లి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే విలేకరులతో మాట్లాడుతూ శిల్పారవికి మద్దతుగా ట్వీట్ చేస్తే సరిపోదని, అందుకే ఇంటికి వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పవన్ ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది. సొంత మేనమామ పోటీ చేస్తుంటే ట్వీట్ చేసి పరాయివాడికి ఇంటికి వెళ్లి మరీ మద్దతు ఇస్తావా అంటూ జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆ రోజంతా దీనిపై సోషల్ మీడియాలో వార్ నడిచింది. పోలింగ్ రోజు హైదరాబాద్లో ఓటు వేసిన తర్వాత దీనిపై అల్లు అర్జున్ క్లారిటీ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి తన మద్దతు అని, తన స్నేహితులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ వారికి సపోర్ట్ చేస్తానంటూ చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం మాత్రం చల్లారలేదు. ఈ నేపథ్యంలోనే నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ గురి చేసిందని కొంతమంది చెప్తుండగా, కాదు అది పిఠాపురం వర్మను గురించి అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా ఎవరి గురించి అనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా నాగబాబు వదిలిన ట్వీట్ బాణం ఇద్దరికీ గుచ్చుకునేలా ఉంది. మరి మున్ముందు రోజుల్లో నాగబాబు దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.